హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు స్పెషల్ మిరియాల పులిహోరని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్కి అన్నంని ఉడికించుకొని తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల మిరియాల పొడి, ఒక 3 నిమ్మకాయల్ని ఈ విధంగా పిండుకొని రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, ఒక 3 పచ్చిమిరపకాయలని తీసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా వేపేసుకోవాలి. మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం తక్కువే, కానీ ఈ మిరియాల పులిహోర ఈ తమిళనాడు ఇటు సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు మనం నిమ్మ రసం తీసుకున్నాం కదా, దాన్ని వేసేసి ఇందులోనే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. కర్ణాటక అటు సైడ్ అయితే కార్తీక మాసం మొదలుకొని ధనుర్మాసం దాకా ఏ టెంపుల్లో అయినా ఈ మిరియాల పులిహోరని ప్రసాదంగా ఇస్తారండి. ఇప్పుడు బాగా వేగిపోయాక ఇందులో మిరియాల పొడి తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్కని వేసుకుందామండి. బెల్లం ముక్క వేయడం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో వస్తుందండి పులిహోర అనేది. ఇప్పుడు కొద్దిగా ఇంగువని వేసేసుకుందాం. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంని ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి బాగా మొత్తం ఈ పులిహోర పేస్ట్ అంతా దీనికి అన్నంకి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నామంటే మనకి మిరియాల పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. జలుబు, దగ్గు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ మిరియాల పులిహోర చేసుకొని తిన్నామంటే నోటికి చాలా బాగుంటుంది. వాటన్నిటి కూడా బాగా ఉపశమనం తగ్గుతుందండి. జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేపుకున్న పల్లీల్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా లాస్ట్లో వేసుకున్నామంటే కారం కారంగా ఆ మిరియాల పొడి ఫ్లేవర్ అనేది మనకి బాగా తగులుతుంది. మిరియాల పులిహోర రెడీ. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.